వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. ఎకానమీలో భాగంగా థర్డ్ పార్ట్కి సంబంధించి అభివృద్ధి సమస్యలు అనే థర్డ్ పార్ట్కి సంబంధించి పేదరికము నిరుద్యోగం అనే టాపిక్ మనకి ప్రత్యేకంగా ఇచ్చారు. అందులో పేదరికానికి సంబంధించిన అంశాల గురించి ఇక్కడ చూస్తే మరి ఇప్పుడు మనం పేదరికంలో భాగంగా ఏ అంశాల గురించి మాట్లాడుకోవాలి, మనకి వేటిపైన ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయి అనేది మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. నేను పేదరికం అనే టాపిక్ అయిపోయిన వెంటనే టీజీపీఎస్సీ వారు అనగా ఆనాటి టీఎస్పీఎస్సీ వారు నిర్వహించిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎకానమీ క్వశ్చన్ పేపర్లో ఇదే పేదరికానికి సంబంధించి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి, అవి ఏమేం ప్రశ్నలు వచ్చాయి అనేది కూడా క్లియర్గా నేను చెప్తాను. ఇక్కడ పేదరికానికి సంబంధించి మనం ఏమేమి నేర్చుకోవాలి అవన్నీ చూడండి. తర్వాత ప్రశ్నలు ఎలా వచ్చాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది కూడా చూద్దాము. ఓకేనా? రైట్. ఫస్ట్ మనము పేదరికం యొక్క నిర్వచనము చూద్దాం. ఏంటిదండి? పేదరికం యొక్క నిర్వచనము. అదేవిధంగా పేదరికం రకాలు లేదా భావనలు. ఏంటిదండి? భావనలు చూద్దాం. పేదరికం యొక్క రకాలు లేదా భావనలు. అదేవిధంగా వరల్డ్ బ్యాంకు వారి అంచనా ప్రకారము ప్రపంచంలో పేదరికం ఎలా ఉంది, భారతదేశ ప్రస్తావన ఎలా ఉంది అనేది మనం ఇక్కడ చూడాలి. నెక్స్ట్ పేదరికాన్ని లెక్కించే పద్ధతులు. పేదరికాన్ని లెక్కించే పద్ధతులు. అదేవిధంగా పేదరికాన్ని అంచనా వేసిన కమిటీలు లేదా పేదరిక అంచనాలు. వీటితో పాటు భారతదేశంలో పేదరికాన్ని లెక్కించిన సంస్థ ఎన్ఎస్ఎస్ఓ, ప్రస్తుతము ఎన్ఎస్ఓ. ఈ ఎన్ఎస్ఓ లెక్కించిన పేదరిక విలువలు. అదేవిధంగా ఎన్ఎస్ఓకి సంబంధించిన అంశం ఇక్కడ మనము క్లియర్గా చూడాలి. అదేవిధంగా వీటితో పాటు నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023కి సంబంధించిన సమాచారం చూడాలి. జాతీయ బహుముఖ పేదరిక సూచి. ఈ జాతీయ బహుముఖ పేదరిక సూచి విలువ ప్రకారము భారతదేశంలో అత్యధిక పేదరికం కలిగిన రాష్ట్రాలు, అత్యల్ప పేదరికం కలిగిన రాష్ట్రాలు, భారతదేశంలోని పేదరిక తీవ్రత, భారతదేశంలోని పేదరిక సూచి విలువ, వీటికి సంబంధించిన అంశాలు క్లియర్గా చూడాలి. ఓకేనా? రైట్. వీటి నుంచి ప్రశ్నలు వచ్చినాయండి. నిర్వచనం నుంచి 2 ప్రశ్నలు వచ్చాయి గతంలో. పేదరికం రకాల నుంచి ఒక 10 సార్లు అడిగారు. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ అంచనా ప్రకారం అంటే ఒక 5 సార్లు వచ్చింది. పేదరికాన్ని లెక్కించే పద్ధతుల గురించి ఒక 10 సార్లు ప్రశ్న వచ్చింది. అదేవిధంగా పేదరికాన్ని అంచనా వేసిన కమిటీలు లేదా వ్యక్తుల గురించి ఒక 10 సార్లు ప్రశ్న వచ్చింది. ఎన్ఎస్ఎస్ఓ గురించి కూడా ఒక 10 సార్లు ప్రశ్న వచ్చింది. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్సే. ప్రతి అంశం కూడా గతంలో మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రశ్నలే. ఓకేనా? రైట్. పేదరిక నిర్వచనం కానీ, రకాలు కానీ, వరల్డ్ బ్యాంక్ అంచనా, పేదరికాన్ని లెక్కించే పద్ధతులు, పేదరికాన్ని అంచనా వేసే కమిటీలు, ఎన్ఎస్ఎస్ఓ గురించి తెలుసుకోవాలి. పేదరికం అనే టాపిక్ వినబడగానే ఫస్ట్ ఇవి మన మైండ్లో ఉండాలి. వీలైతే రాసుకోండి. కొన్ని బోర్డు మీద ఏమేం పాయింట్స్ రాస్తామో వాటి వరకైనా రాసుకోండి. తర్వాత మీకు నచ్చిన పుస్తకం చదువుకోవచ్చు, లేదా వీటిని పర్ఫెక్ట్గా విని మీరు నోట్స్ రాసుకున్న తర్వాత మనము ఫిబ్రవరి లేదా మార్చిలో నోటిఫికేషన్ ప్రస్తావన రాగానే షార్ట్ నోట్స్లు ప్రొవైడ్ చేస్తాము. ఆ షార్ట్ నోట్స్లు కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే. పేదరికము నిర్వచనం. పేదరికం యొక్క రకాలు నేను పలికేటప్పుడు మీరు క్లాస్ వింటారు కదా, వినేటప్పుడు మీరు నోరు తెరిచి పేదరిక నిర్వచనం అని నేనన్నప్పుడు మీరు కూడా పేదరిక నిర్వచనం అనాలి. పేదరికం యొక్క రకాలు చూడాలి. వరల్డ్ బ్యాంక్ వారి అంచనా చూడాలి. పేదరికాన్ని లెక్కించే పద్ధతులు,
పేదరికాన్ని అంచనా వేసే కమిటీలు ఎన్ఎస్ఎస్ఓ పేదరికాన్ని లెక్కించింది, ప్రస్తుతం ఎన్ఎస్ఓ లెక్కిస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ పేదరిక నిర్వచనము క్లియర్గా చూడాలి మనం. అసలు పేదరికం అంటే ఏంటిది, ఎవరు పేదవారు. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా పేదరికం యొక్క రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి, అందులో ఉన్న 2 రకాలు ఏంటివి, ఆ 2 రకాలలో భారతదేశంలో ఉన్న పేదరికం ఏంటిది. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ వారి పేదరిక అంచనాలు అంటున్నాం. మరి వరల్డ్ బ్యాంక్ వారు పేదరికాన్ని ఎందుకు అంచనా వేస్తారు? ఈ ప్రపంచ బ్యాంక్ యొక్క పేదరిక అంచనాలు ఎందుకోసము అంటే, నీకు ప్రపంచ బ్యాంక్ అనేది ప్రపంచంలోని వివిధ దేశాలలో పేదరికాన్ని రూపుమాపడం కోసము దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడం జరుగుతుంది ప్రపంచ బ్యాంకు. ఆ ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారము ప్రపంచంలో ఏ దేశంలో అత్యధిక పేదరికం ఉందో ఆ దేశానికి ప్రపంచ బ్యాంకు దీర్ఘకాలిక రుణాలను ఇస్తుంది. కాబట్టి ప్రపంచ బ్యాంకు వారు పేదరికాన్ని లెక్కించడం జరుగుతుంది. ఆ లెక్కింపు ఆధారంగానే ఆయా దేశాల యొక్క పేదరిక తీవ్రతలను బట్టి ఆయా దేశాలకు దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంది పేదరిక నిర్మూలన కోసం. కాబట్టి ఈ పేదరిక అంచనాలు వరల్డ్ బ్యాంక్కి చూడాలి. నెక్స్ట్, పేదరికాన్ని లెక్కించే పద్ధతులు. భారతదేశంలో పేదరికాన్ని లెక్కించే పద్ధతులు ఏమున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఏమున్నాయి, భారతదేశంలో ఉన్న పేదరికంకి సంబంధించి ఏ పద్ధతులు ఉపయోగపడతాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదరికాన్ని లెక్కించడానికి ఏ పద్ధతులు ఉపయోగపడతాయి, ఆ అంశాలు చూడాలి. నెక్స్ట్, పేదరికాన్ని అంచనా వేసిన కమిటీలు లేదా వ్యక్తులు. మన స్వతంత్రానికి పూర్వం కూడా భారతదేశంలో పేదరికాన్ని కొద్దిమంది ఆర్థికవేత్తలు అంచనా వేశారు. తర్వాత కాలంలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీల ఆధారంగా పేదరికం యొక్క లెక్కింపు పద్ధతులు ఎలా ఉన్నాయో చూడాలి. నెక్స్ట్, అదేవిధంగా నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ వారి ప్రకారము మనకి ఎలాంటి పేదరిక విలువలు ఉన్నాయి అవి కూడా మనం చూడాలి. ఇది మనకి ఇప్పుడు పేదరికం అనే టాపిక్లో సిలబస్. ఇది నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది కరెంట్ అంశాలలో కరెంట్ ఎకానమీలో భాగంగా తరచుగా మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది ఇది. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు పేదరికము నిర్వచనము మనకి ఫస్ట్ పాయింట్ అండి. ఏంటిది, పేదరికము నిర్వచనము. మరి పేదరికము నిర్వచనం అంటే ఏంటిది, అసలు పేదవారు అంటే ఎవరు? నేను పేదవాడిని, మీరు పేదవాళ్ళు. ఓకేనా, మరి ఎవరు పేదవారు? కనీస అవసరాలు కూడా తీరని స్థితిని, కనీస అవసరాలకయ్యే కనీస వినియోగ వ్యయం చేయలేని స్థితిని పేదరికము అంటారు. మరి ఆ కనీస అవసరాలు అంటే ఏంటిది? ఇప్పుడు నాకు కనీస అవసరము రోజుకో బిర్యానీ తినడము, మీ యొక్క కనీస అవసరము మీకు నచ్చిన లక్షణము. ఎగ్జాంపుల్కి మాట్లాడుకుంటే మందు తాగేవాడికి మందు తన కనీస అవసరము, సిగరెట్ తాగే వ్యక్తికి సిగరెట్ తన కనీస అవసరము, రెగ్యులర్గా బిర్యానీలు తినే వ్యక్తికి బిర్యానీ కనీస అవసరము, పాన్ గుట్కా నమిలే వ్యక్తికి పాన్ గుట్కా కనీస అవసరము. అంటే ఇప్పుడు మీ దగ్గరికి నీతి ఆయోగ్ వారైనా, ప్రణాళికా సంఘం వారైనా, ఎన్ఎస్ఎస్ఓ వారైనా మీ దగ్గరకు వచ్చి అసలు కనీస అవసరం ఏంటిదో మీరు చెప్పండి. మీ కనీస అవసరాలు అంటే మీరేం చెప్తారు? మీ కుటుంబం వరకే ఆలోచించుకుంటారు. మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు కనీస అవసరాలు ఏదో చూసి వాటిని మాత్రమే తెలియజేస్తారు. నీకు కనీస అవసరం అయ్యేది నాకు కనీస అవసరం కావాలనా? కాకపోవచ్చు కదా. నాకు కనీస అవసరం అయ్యేది మీకు కూడా కనీస అవసరం అవుతుందా? కాదు. మరి అందరికీ కూడా మ్యాండేటరీగా తప్పకుండా ఖచ్చితంగా ఉపయోగపడే కనీస అవసరాలు ఏంటివో వాటిని ఒక కమిటీ ఆధారంగా డిసైడ్ చేస్తారు. ఆ కనీస అవసరాలు ప్రతి మనిషికి కూడా అవసరమే. ఆ కనీస అవసరాలు తీరని స్థితినే పేదరికము అంటారు. మరి కనీస అవసరాలు ఏంటివి? ఆహారము కనీస అవసరము. ఆహారము లేకుండా ఉండగలుగుతామా? ఉండలేము. ఉంటుంటాం కావచ్చు 30-40 రోజుల వరకు, 40-50 రోజుల వరకు ఆయనతో గూత కోసం చనిపోతాం. కనీస అవసరంలో ప్రధానమైనది ఆహారము. మరి ఆహారంతో పాటు మన పేదరికం నుంచి బయటపడాలి అంటే ఇంకేమేమి కావాలి? నువ్వు కొనుక్కోవడానికి షర్ట్ వస్త్రాలు కంపల్సరీ కనీస అవసరము. ఉండడానికి ఆవాసము గృహవసతి కంపల్సరీ. పాదరక్షలు కాళ్ళకేసుకునే పాదరక్షలు అనేది ప్రతి మనిషికి తప్పనిసరి.
మీరు పూర్వకాలం నుండి వెళ్ళండి. పూర్వకాలంలో కూడా దేవుళ్ళ కాలాల్లో కూడా పాదరక్షలు తప్పనిసరిగా ఉండేవి. అలాంటి పాదరక్షలు కూడా కనీస అవసరాలలో భాగము. అదేవిధంగా మన్నిక గల వస్తువులు, డ్యూరబుల్ గూడ్స్, మన్నిక గల వస్తువులు కూడా కనీస అవసరంలో భాగంగా ఉంటాయి. వీటితో పాటు విద్య, వైద్యం, వ్యవస్థాపక ఖర్చులన్నీ కూడా మనకి కనీస అవసరాలలో భాగంగా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, కనీస అవసరాలు తీరని స్థితి. కనీస అవసరాలనగా ఆహారము, ఆహారంతో పాటు గృహ వసతి, వస్త్రాలు, పాదరక్షలు, మన్నిక గల వస్తువులు, విద్య, వైద్యం, వ్యవస్థాపక ఖర్చులు. నేను మళ్ళీ ఇక్కడ రాస్తున్నా క్లియర్గా. 1 ఆహారము ప్లస్ ఆహారేతర అంశాలు. ఏంటిదండి? ఆహారేతర అంశాలు. ఇందులో ఏమేమి ఉంటాయి? వస్త్రాలు, రెండోది పాదరక్షలు, మూడోది గృహ వసతి, నాలుగోది మన్నిక గల వస్తువులు, విద్యా వైద్యం వ్యవస్థాపక ఖర్చులు. ఏంటిదండి? వస్త్రాలు, క్లాతింగ్, పాదరక్షలు, ఏంటిదండి? ఫుట్వేర్. అదేవిధంగా గృహవసతి, హౌసింగ్, మన్నిక గల వస్తువులు, డ్యూరబుల్ గూడ్స్, ఎడ్యుకేషన్, అదేవిధంగా హెల్త్, వ్యవస్థాపక ఖర్చులు, ఇన్స్టిట్యూషనల్ ఎక్స్పెండిచర్, విద్యా వైద్యం వ్యవస్థాపక ఖర్చులు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇవన్నీ కూడా కనీస అవసరాలు. ఈ కనీస అవసరాలు కూడా తీరని స్థితినే పేదరికము అంటున్నాము. భారతదేశంలో పేదరికం యొక్క నిర్వచనము ఏంటిది అంటే, కనీస అవసరాలు కూడా తీరని స్థితి, కనీస అవసరాలకు కోసం అయ్యే వినియోగ వ్యయం చేయలేని స్థితి. ఇప్పుడు ఆహారము, ఆహారేతర వస్తువులైన 5 అంశాలు ఒక నెలకి ఈ కనీస అవసరాలకు అయ్యే వినియోగ వ్యయాన్ని సంపాదించలేని స్థితిని, పొందలేని స్థితిని, కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిని పేదరికము అంటారు. ఇది మనకి భారతదేశంలోని పేదరికం యొక్క నిర్వచనము. మరి ప్రపంచవ్యాప్తంగా పేదరికం అనే నిర్వచనం అంటే ఏంటిది అంటే, వరల్డ్ బ్యాంక్ వారి అంచనా ప్రకారమైన, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారి అంచనా ప్రకారమైన కనీస జీవన ప్రమాణ స్థాయిని పొందలేని వారిని పేదవారుగా ప్రకటించారు ప్రపంచవ్యాప్తంగా. కనీస జీవన ప్రమాణ స్థాయిని పొందలేని వారిని పేదవారు అంటారు. జీవన ప్రమాణ స్థాయి అన్నా, కనీస అవసరాలకు అయ్యే కనీస వినియోగ వ్యయమన్నా రెండు సమానమే. ఇది తలసరి నెలసరి వినియోగ వ్యయంగా లెక్కిస్తాము. ఆ తలసరి నెలసరి వినియోగ వ్యయాన్ని జీవన ప్రమాణ స్థాయి అంటారు. ఈ జీవన ప్రమాణ స్థాయి అనే పదం ప్రపంచ పేదరికానికి వర్తిస్తుంది. తలసరి నెలసరి వినియోగ వ్యయము, కనీస వినియోగ వ్యయము అనేది భారతదేశ పేదరిక డెఫినేషన్కి వర్తిస్తుంది. ఈ రెండు కూడా సమాన అర్థాలనే ఇవ్వడం జరుగుతుంది. కనీస వినియోగ వ్యయమన్నా, ఈ జీవన ప్రమాణ స్థాయి అన్న ఒకటే. జీవన ప్రమాణ స్థాయి అని పర్టికులర్గా మెన్షన్ చేసింది ప్రపంచ పేదరిక నిర్వచనానికి. కనీస వినియోగ వ్యయం చేయలేని స్థితి అనేది భారతదేశ పేదరికం యొక్క నిర్వచనంలో భాగము. ఓకేనా? రైట్. ఇది పేదరికానికి సంబంధించిన నిర్వచనం. మరి పేద దేశాలు ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి అనే దాని గురించి ఆచార్య గౌతమ్ మాథుర్ అనే ఆర్థికవేత్త భారతదేశ ప్రస్తావనకి వచ్చినప్పుడు, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గ్లాస్ కర్టెన్, గాజు తెర ఆర్థిక వ్యవస్థ, గ్లాస్ కర్టెన్ ఎకానమీ అని చెప్పి పలకడం జరిగింది. ఎవరండి? ఆచార్య గౌతమ్ మాథుర్. మరి ఈ ఆచార్య గౌతమ్ మాథుర్ యొక్క అభిప్రాయం ప్రకారము భారతదేశం లాంటి దేశాలలో ప్రజలు విలాసవంతమైన వస్తువులని కానీ, విలాసవంతంగా బ్రతికే జనాలను కానీ,
విలాసవంతమైన సౌకర్యాలను ఇచ్చే వస్తువులను కానీ పేద ప్రజలు ఎప్పుడు కూడా ఎలా చూస్తారు అంటే టీవీ ప్రకటనల ద్వారా చూస్తారు. భారతదేశంలోని ప్రజలు తమకి కోరిక ఉన్నా, వినియోగించాలనే ఆసక్తి ఉన్నా, తమ దగ్గర ఆదాయాలు లేక విలాసవంతమైన కార్లను కానీ విలాసవంతమైన బిల్డింగ్లను కానీ కొనుగోలు చేయలేని శక్తి వాళ్ళ దగ్గర ఉండదు. కొనుగోలు చేసే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉండదు. అలాంటి వారు ఏం చేస్తారు అంటే వాళ్ళ యొక్క కుటుంబాలలో టీవీలలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి చూడండి. ఆ అడ్వర్టైజ్మెంట్ ద్వారా బెనెట్టన్కి సంబంధించిన వస్త్రాలు కానీ లేదా బెంజు కార్ కానీ ఆడి కార్ కానీ అదేవిధంగా ఫార్చునర్ లాంటి కార్ల అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి చూడండి. ఆ అడ్వర్టైజ్మెంట్లను ఇలా ఒక గాజు తెర గుండా మాత్రమే చూడగలుగుతారు భారతీయ ప్రజలు. వారు ఆ విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయలేరు. వాళ్ళ దగ్గర కొనుగోలు సామర్థ్యము లేదు, ఆదాయాలు లేవు. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది గాజు తెర ఆర్థిక వ్యవస్థ లాంటిది. గాజు గుండం ద్వారా టీవీ యొక్క తెర ప్రొజెక్టరు ఉంటుంది చూడండి, అది గాజు. ఆ గాజు లోపల విలాసవంతమైన కార్లను చూసి ఆనందపడతారు, కానీ వాళ్ళు కొనుగోలు చేయలేరు. ఎందుకంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ పేదరికంతో కూడుకుంది కాబట్టి గాజు తెర గుండా మాత్రమే ధనవంతుల సౌకర్యాలను చూసి ఆనందపడతారు అని గాజు తెర ఆర్థిక వ్యవస్థ గురించి ఆచార్య గౌతమ్ మాథుర్ తెలియజేయడం జరిగింది. భారతదేశం పేదరికం దేశమా కాదా అనడానికి ఆచార్య గౌతమ్ మాథుర్ తీసుకొచ్చిన ఈ గ్లాస్ కర్టెన్ ఎకానమీ క్లియర్గా తెలియజేస్తుంది. అదేవిధంగా మరి పేదరిక నిర్వచనంలో ఫస్ట్ ఏమన్నాము, కనీస అవసరాలు తీరని స్థితి అన్నాం. ఇది భారతదేశంలోని పేదరికం యొక్క నిర్వచనం. కనీస జీవన ప్రమాణ స్థాయిని పొందలేని స్థితి, ఇది ప్రపంచ పేదరిక నిర్వచనం. ఆచార్య గౌతమ్ మాథుర్ ఏమన్నాము, గ్లాస్ కర్టెన్ ఎకానమీ, గాజు తెర ఆర్థిక వ్యవస్థ గురించి తెలియజేశాడు అన్నాం. ఓకేనా, ఇది పేదరికం యొక్క నిర్వచనాలు. మరి నెక్స్ట్ పేదరికం యొక్క రకాలు లేదా భావనలు మాట్లాడుకోవాలి. ఏంటిదండి, పేదరికం యొక్క రకాలు లేదా భావనలు మాట్లాడుకోవాలి. మరి పేదరికం యొక్క రకాలు లేదా భావనలు అనే ప్రస్తావన ఇక్కడ క్లియర్గా చూస్తే, మరి పేదరికం యొక్క రకాలు లేదా భావనలు అంటున్నాం. మనకి పేదరికము ఎన్ని రకాలు, వాటి యొక్క ప్రస్తావన క్లియర్గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా పేదరికం అనేది రెండు రకాలండి. ప్రపంచవ్యాప్తంగా పేదరికం అనేది రెండు రకాలండి. ఒకటోది నిరపేక్ష పేదరికము, రెండోది సాపేక్ష పేదరికము. నిరపేక్ష పేదరికాన్ని అబ్సల్యూట్ పావర్టీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సాపేక్ష పేదరికాన్ని రిలేటివ్ పావర్టీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. మరి నిరపేక్ష పేదరికం అంటే ఏంటిది, సాపేక్ష పేదరికం అంటే ఏంటిది? మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, పేదరికానికి సంబంధించిన నిర్వచనము కనీస అవసరాలు తీరని స్థితిని, కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిని, కనీస అవసరాలకు అయ్యే కనీస వినియోగ వ్యయాన్ని సంపాదించలేని స్థితిని పేదరికం అన్నాం కదా. ఆ కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని స్థితిని నిరపేక్ష పేదరికం అంటారు, అబ్సల్యూట్ పావర్టీ అంటారు. వీళ్ళకి కావలసిన కనీస అవసరాలైన కూడు గుడ్డ అనగా ఆహారము, వస్త్రాలు, పాదరక్షలు, మన్నిక గల వస్తువులు, విద్యా వైద్య వ్యవస్థాపక ఖర్చులు ఏమీ కూడా సంపాదించుకోలేని స్థితిని, ఇది ఒక నెలవారీగా లెక్కిస్తే ఆ నెలకయ్యే కనీస వినియోగ వ్యయాన్ని కూడా సంపాదించలేని శక్తిని, పొందలేని శక్తిని ఏమని పిలుస్తారు అంటే వాళ్ళని నిరపేక్ష పేదవారు, నిరపేక్ష పేదరికంలో ఉన్నవారు, అబ్సల్యూట్ పావర్టీలో ఉన్నవారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, నిరపేక్ష పేదరికం అనగా కనీస అవసరాలు కూడా పొందలేని స్థితినే నిరపేక్ష పేదరికము అంటారు. కనీస అవసరాలు అనగా ఆహారము 5 ఆహారేతర అంశాలుగా మనకు డిసైడ్ చేశారు. 5 ఆహారేతర అంశాలలో ఒకటి వస్త్రాలు, రెండోది పాదరక్షలు, మూడోది గృహవసతి, నాలుగోది విద్యా వైద్య వ్యవస్థాపక ఖర్చులు, ఐదోది మన్నిక గల వస్తువులు. ఓకేనా, రైట్. వాటి ప్రస్తావన మనలో వస్తుంది, మనకి క్లియర్గా వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఇక్కడ కనీస అవసరాలు కూడా పొందలేని స్థితిని అంటున్నాము. కనీస అవసరాలు ఏంటిదండి, ఆహారము 5 ఆహారేతర అంశాలు అంటున్నాం. ఆహారము ఆహారేతర అంశాలకు ఒక నెలకి గాను
మన ఆహారము క్యాలరీల ఆధారంగా లెక్కిస్తాము. ఒక నెలకి ఆహారానికి ఒక 400 రూపాయలు అవుతుంది అనుకుందాం. 5 ఆహారేతర వస్తువులకు ఒక 600 రూపాయలు అనుకుందాం. ఒక నెలకి కనీస వినియోగ శక్తి ఎంత ఉండాలి? ఇప్పుడు ఆహారము ఆహారేతర అంశాలకు ఒక 1000 రూపాయలు ఉండాలి. ఏంటిది? ఆహారము ఆహారేతర అంశాలకు కనీసం ఒక నెలకి 1000 రూపాయలు సంపాదిస్తే తనకి కావలసిన ఆహారాన్ని సంపాదించుకోగలుగుతాడు, అతనికి కావలసిన ఆహారేతర అంశాలు కూడా వస్తాయి. మరి ఈ 1000 రూపాయలు కూడా తను సంపాదించుకోలేని స్థితిలో ఉంటే, ఈ 1000 రూపాయలు కూడా తను సంపాదించుకోలేకపోతే అతన్ని ఏమని పిలవాలి అంటే నిరపేక్ష పేదరికంలో ఉన్నాడు అని చెప్పి పిలవాలి. ఏంటిది? నిరపేక్ష పేదరికంలో ఉన్నాడు అని చెప్పి పిలవాలి. ఓకేనా? రైట్. క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మనం పావర్టీకి ఏదైతే డెఫినేషన్ మాట్లాడుకున్నామో అదే డెఫినేషన్ నిరపేక్ష పేదరికానికి వర్తిస్తుంది. ఓకేనా? రైట్. ఇక్కడ ఉన్నారు చూడండి, ఇక్కడ పాపం వీళ్ళకి గృహ వసతి ఉందా? లేదు. ఒక గుడిసె ఉందండి. ఎప్పుడు వర్షం వస్తే అప్పుడు ఇది కూలిపోతుంది. తినడానికి తిండి ఉందా? లేదు. కాళ్ళకి చెప్పులు ఉన్నాయా? లేవు. వీళ్ళకి ఏమైనా మన్నికగల వస్తువులు ఉన్నాయా? లేవు. విద్య వైద్య వ్యవస్థాపక ఖర్చులు ఉన్నాయా? లేవు. ఒక వస్త్రాలు మాత్రమే ఉన్నాయి. కనీస అవసరాలలో కావలసినవి ఆహారము 5 ఆహారేతర అంశాలలో ఏది లేకపోయినా అతను పేదవాడిగానే గుర్తించబడతాడు. అవి పొందలేని స్థితిలో ఉన్నాడు కాబట్టే అందులో ఏదో ఒక వస్తువు తనకి ఉండట్లేదు. 5 అంశాలలో 5 ఆహారేతర అంశాలలో ఏ ఒకటి లేకున్నా అదే అతను పొందలేని స్థితిలో ఉన్నాడు కాబట్టే అతని పేదవాడిగా మనం గుర్తుపట్టాలి. ఆ పేదరికాన్ని నిరపేక్ష పేదరికంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. నెక్స్ట్, మరి ఇక్కడ సాపేక్ష పేదరికం అని ఉందండి. ఏంటిది? సాపేక్ష పేదరికం అని ఉంది. మరి సాపేక్ష పేదరికం అంటే ఏంటిది? ఏంటిది? సాపేక్ష పేదరికం అంటే ఏంటిది? ఆ సాపేక్ష పేదరికానికి సంబంధించిన అంశం ఏంటిది? ఒక ఎగ్జాంపుల్కి మాట్లాడుకుందామండి. ఏం ఎగ్జాంపుల్ అని అంటే, సాధారణంగా మనం రెగ్యులర్గా ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎక్కడ ఉంటామండి? రెంట్కు ఉంటాం. ఓకే, రెంట్కు ఉంటాం. ఇప్పుడు రెంట్కు ఉండే దగ్గర ఒక బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్ కొత్తగా ఏర్పాటు చేసిరు. ఈ బిల్డింగ్ ఒక 4 ఫ్లోర్లు ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఓనర్ వాళ్ళే ఉంటారు. వాళ్ళు మొత్తం ఇల్లు మొత్తం వాళ్ళది. ఇక్కడ ఈ ఫ్లోర్లో ఒక 2 కపుల్స్ వచ్చారు. 2 భార్య భర్తలు వచ్చి రెంట్ తీసుకున్నారు, ఉంటున్నారు. ఇందులో ఎవరైతే ఉన్నారో యజమాని, అతను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఒక 30,000 రూపాయల జీతం వస్తుంది. ఏందండి? 30,000 రూపాయల జీతం వస్తుంది. ఆ 30,000 రూపాయల జీతంలో తన కనీస అవసరాలు తీరయా? తన కనీస అవసరాలంటే తిండి వెళ్తుందా? వెళ్తుంది. అదేవిధంగా గృహవసతి, రెంట్ వచ్చి ఉన్నాడా? లేదా? ఉన్నాడు. వస్త్రాలు ఉంటాయి, పాదరక్షలు ఉంటాయి, మన్నికల వస్తువులు ఉంటాయి, ఇంట్లో ఉంటాయి. విద్యా వైద్యం వ్యవస్థాపక ఖర్చులు కూడా వెళ్తాయి. అంటే ఇతను నిరపేక్ష పేదరికంలో ఉన్నట్ట? ఇప్పుడు లేనట్లు. ఓకేనా? రైట్. ఇప్పుడు కొత్త బిల్డింగ్లో రెంట్కి తీసుకున్నారు. ఇప్పుడు కొన్ని నెలల తర్వాత, ఒక 6 నెలల తర్వాత, ఇప్పుడు ఇది కొత్త బిల్డింగే, ఇక్కడ కూడా పక్కన పొజిషన్ కూడా టూలెట్ పెడతారా? పెడతారు. టూలెట్ పెట్టుకొని ఆ ఇంటికి అలానే ఉంటే కొన్ని నెలల సమయం తర్వాత వేరే ఒక జంట ఈ బిల్డింగ్కి టూలెట్ ఉన్నది చూసి ఓనర్తో మాట్లాడి ఈ ఫ్లాట్కి సంబంధించి రెంట్కి తీసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా 2 కపుల్స్ ఉన్నారు. వచ్చిర్రు, అక్కడ లగేజ్ పెట్టుకున్నారు, అయిపోయింది. ఎప్పుడైతే ఎంటర్ అయిన రోజు నాడే ఇందులో ఉండే మేడం ఈ ఇంటికి వెళ్తుందా? వెళ్తుంది. డోర్ కొడుతుంది. డోర్ కొట్టి ఏమన్నా అడుగుతుంది? అక్క, ఇల్లు మంచిగా ఉంటుందా? ఏస్ మంచిగా ఉంటుంది. 24/7 వాటర్ వస్తాయా? వాటర్ వస్తాయి. మీరు ఇక్కడనే ఉంటారా? మేము ఇక్కడనే ఉంటాం అని చెప్పి మాటలు కలుపుకుంటారు. మాటలు కలుపుకుంటే ఈ అక్క ఏమంటుంది? నన్ను ఎట్లా అక్క అని పిలిచింది అని చెప్పి లోపలికి రా చెల్లె అంటది. ఇద్దరు ఇంట్లో కూర్చుంటారు, ముచ్చట పెడతారు. ముచ్చట పెడుతూ ఏమని మాట్లాడుకుంటారు? అక్క, మీరు ఏం పని చేస్తారు అని అంటే, నేనేం పని చేయ, హౌస్ వైఫ్. మా ఆయన పని చేస్తాడు, మా ఆయన పలానా కంపెనీలో చేస్తాడు, ఆయనకు 30,000 రూపాయల జీతం వస్తుందని చెప్పి ఇందులో ఉన్న మేడం చెప్పింది. ఇప్పుడు ఈమె ఎట్లా ఆమె ఆయన గురించి 30,000 జీతం అని చెప్పినప్పుడు ఈమె ఊరుకుంటుందా? ఈమె కూడా చెప్తుంది. ఈమె చెప్పకుండా ముందే ఆమె అడుగుతుంది, ఓకే మీ హస్బెండ్ ఏం చేస్తాడు అని అడగగానే, మా హస్బెండ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, నెలకి 2 లక్షల రూపాయల జీతం అంటది. ఎంత? 2 లక్షల రూపాయల జీతం అనగానే ఈ ఇంటిలో ఉన్న యజమాని ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే అక్క అని పిలిచారో, అక్క భర్త తొందర బెడ్రూమ్లోకి వెళ్ళేసి బయటకు వస్తాడు. 2 లక్షల రూపాయలు అనగానే
లోపల నుంచి లేచి బయటికి వచ్చి తన భార్య ముఖాన్ని చూసి, తన భార్య ముఖాన్ని తను చూస్తాడు, ఆమె తన భర్త ముఖాన్ని చూస్తుంది. అంటే అర్థం ఏంటిది? 2 లక్షల రూపాయలు జీతం అని చెప్పగానే ఆయన 30,000 రూపాయల ఉద్యోగం చేసే తను తొందర బెడ్రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చి తన భార్య ముఖాన్ని చూసిండు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారంటే అర్థం ఏంటిది? మనకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. అంటే వారికి 30,000 రూపాయల జీతం వచ్చినా వాళ్ళకంటే ఎక్కువ సంపాదించే వారి మాట వినగానే వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటారు. వెంటనే ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారంటే అర్థం ఏంటిది? మనకొచ్చే 30,000 కంటే వీళ్ళకొచ్చే 2 లక్షలు ఎక్కువ, వాళ్ళకంటే మనం తక్కువ సంపాదిస్తున్నాం, వాళ్ళతో పోలిస్తే మనము పేదవాళ్ళము అని వాళ్ళు ముఖం చూసుకుంటారు. ఇలా 30,000 రూపాయలతోటి తన కనీస అవసరాలు తీరినప్పటికీ ఎగువ ఆదాయం కలిగిన వారితో తక్కువ ఆదాయం కలిగిన వారు తమకు తాము పోల్చుకొని తమ జీవన ప్రమాణ స్థాయి తక్కువగా ఉంటుందని చెప్పి వాళ్ళే ఫిక్స్ అవుతారు. చూడండి, వాళ్ళు సాపేక్ష పేదరికంలో ఉన్నట్లు లెక్క. సాపేక్ష పేదరికం అనగా ఏంటిది? సాపేక్ష పేదరికం అనగా ఏంటిది అని అంటే కనీస అవసరాలు తీరినప్పటికీ ఎగువ ఆదాయం కలిగిన వారితోటి తక్కువ ఆదాయం కలిగిన వారు తమకు తాముగా ఎగువ ఆదాయం కలిగిన వారి యొక్క జీవన ప్రమాణ స్థాయితో పోల్చి తమ జీవన ప్రమాణ స్థాయి తక్కువగా ఉంటుందని చెప్పి పోల్చుకోవడం జరుగుతుంది. అలాంటి పేదరికాన్ని సాపేక్ష పేదరికం అంటారు. వీళ్ళెవరండి? కనీస అవసరాలు కూడా తీరని స్థితిలో ఉన్నవారు. వీరందరూ కూడా నిరపేక్ష పేదరికంలో ఉన్నారు. ఇక్కడ తినడానికి తిండి లేదు, వీళ్ళకి చెప్పులు లేవు, గృహవసతి లేదు, విద్యా వైద్యం వ్యవస్థాపక ఖర్చులు లేవు, మన్నికల వస్తువులు లేవు. ఇది ప్యూర్లీ నిరపేక్ష పేదరికం. వీళ్ళు పేదరికం అన్నదానికి కంప్లీట్గా 100% వీళ్ళు ఇక్కడ సూట్ అవుతారు. ఓకే, రైట్. మరి ఇతను ఎవరండి? ఇతనికి షూస్ ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, ఉండడానికి గృహవసతి ఉంది, విద్యా వైద్య వ్యవస్థాపక ఖర్చులు అన్నీ అందుతున్నాయి. అంటే ఇతను నిరపేక్ష పేదరికంలో లేడు, అబ్సల్యూట్ పావర్టీలో లేడు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? ఎక్కువ ఆదాయం కలిగిన వస్తువులు ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్కువ ఆదాయం కలిగిన వస్తువులను కొనుగోలు చేయాలి అంటే ఇతని జీవన ప్రమాణ స్థాయి సరిపోదు. జీవన ప్రమాణ స్థాయి అంటే ఒక నెలకి ఒక తలసరి అనగా ఈ పర్సను, నెలసరి తలసరి అనగా ఈ వ్యక్తి, నెలసరి తలసరి వినియోగ వ్యయము అంటే ఒక నెలకి ఈ వ్యక్తి ఖర్చు చేసే వినియోగ వ్యయాన్ని జీవన ప్రమాణ స్థాయితో పోల్చొచ్చు. ఇతని యొక్క జీవన ప్రమాణ స్థాయి 2,000 రూపాయలు ఉంది. ఏంది? 2,000 రూపాయలు ఉంది. ఇతని ఆదాయానికి 2,000 రూపాయలు ఖర్చు చేస్తే ఇతను అసలు పేదవాడే కాదు. కానీ ఇతను ఇక్కడ ఉన్న షర్ట్ కానీ, ఈ యొక్క షూట్ కానీ, ఈ యొక్క బ్లేజర్ కానీ అవి కొనాలి అంటే ఒక 15,000 కావాలి. తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తి, ఎక్కువ ఆదాయం కలిగిన వస్తువులు, తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తి, ఎక్కువ ఆదాయం కలిగిన వ్యక్తులు కొనగలిగే వస్తువులను తనకు తాను పోల్చుకుంటాడు. నేను ఈ వస్తువులను కొనలేను, ఎందుకు అంటే నా దగ్గర తక్కువ ఆదాయం ఉంది. అంటే నువ్వు ఆల్రెడీ పేదవాడివి కాకున్నా ఎక్కువ ఆదాయం కలిగిన వ్యక్తులతో లేదా ఎక్కువ ఆదాయం కలిగిన వస్తువులను కొనుగోలు చేయలేని స్థితిని నీకు నువ్వుగా ఊహించుకొని నా దగ్గర తక్కువ ఆదాయం ఉంది కాబట్టి నేను ఇది కొనట్లేదు, కాబట్టి నేను పేదవాడిని అని ఎప్పుడైతే మనం అనుకుంటామో దానినే సాపేక్ష పేదరికము అంటారు. క్లియర్గా చెప్పాలి అంటే సాపేక్ష పేదరికం యొక్క నిర్వచనం ఏంటిది అంటే ఎగువ ఆదాయం కలిగిన ఏంటిదండి? ఎగువ ఆదాయం కలిగిన 5 నుండి 10% జనాభాతో పోల్చి ఆదాయం కలిగిన 5 నుండి 10% జనాభాతోటి పోలుస్తారు. 5 నుండి 10% జనాభా యొక్క జీవన ప్రమాణ స్థాయి. ఇప్పుడు 5 నుండి 10% జనాభా యొక్క జీవన ప్రమాణ స్థాయి అంటే వాళ్ళు ఒక నెలకు 5 లక్షల రూపాయలు ఖర్చు పెడతారండి. ఎంత? 5 లక్షలు. ఎగ్జాంపుల్కి దిగువ ఆదాయం కలిగిన వారు, వీళ్ళు పేదవారు కాదు, పేదరిక రేఖకు ఎగువనే ఉంటారు, కానీ దిగువ ఆదాయం కలిగిన వారు. ఈ దిగువ ఆదాయం కలిగిన 5 నుండి 10% జనాభా యొక్క నెలసరి తలసరి వినియోగ వ్యయం జీవన ప్రమాణ స్థాయి ఒక 50,000 ఉంది. ఈ 50,000 రూపాయలలో వీళ్ళ యొక్క కనీస అవసరాలు అన్నీ తీరుతాయి. కానీ కనీస అవసరాలు తీరినంత మాత్రాన లగ్జరీ లైఫ్ ఉంటుందా? లగ్జరీ లైఫ్ ఉండదు. లగ్జరీ లైఫ్తో కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ 5 లక్షలు, ఇక్కడ 50,000, మధ్యలో ఎంత కంపారిజను? 4,50,000. ఈ 4,50,000 ఖర్చు చేయలేని స్థితిలో ఎవరు ఉంటారండి? వీళ్ళు ఉంటారు.
ఈ 4,50,000 రూపాయలు మేము ఖర్చు చేయలేము, మా జీవన ప్రమాణ స్థాయి తక్కువ, వీళ్ళ జీవన ప్రమాణ స్థాయి ఎక్కువ. అనగా ఎక్కువ ఆదాయం కలిగిన వారితోటి తక్కువ ఆదాయం కలిగిన వారు, ఎక్కువ ఆదాయం కలిగిన వారి యొక్క జీవన ప్రమాణ స్థాయితో పోల్చి తక్కువ ఆదాయం కలిగిన వారు తమ జీవన ప్రమాణ స్థాయిని చూసుకొని ఎక్కువ ఆదాయం కలిగిన వారి యొక్క జీవన ప్రమాణ స్థాయి, తక్కువ ఆదాయం కలిగిన వారి యొక్క జీవన ప్రమాణ స్థాయి రెండింటిని కంపేర్ చేస్తే ఎక్కువ ఆదాయం కలిగిన వారి యొక్క జీవన ప్రమాణ స్థాయిని మేము పొందలేము అని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే అనుకుంటారో అది సాపేక్ష పేదరికంలో భాగము. ఓకేనా, రైట్. ప్రపంచవ్యాప్తంగా సాపేక్ష పేదరికము ఎక్కువగా ఉంటుంది. అది ఎక్కువగా అగ్రరాజ్యాలలో, ఆర్థిక వ్యవస్థ విపరీతంగా వృద్ధిలో ఉన్న దేశాలలో సాపేక్ష పేదరికం ఎక్కువగా కనబడుతుంది. మరి మన భారతదేశంలో ఏ పేదరికం ఉంది? ఏందండి, మన భారతదేశంలో ఏ పేదరికం ఉంది? మీరే ఒకసారి క్లియర్గా ఆలోచించండి. అటు ఇటు చూడకుండా నిరపేక్ష పేదరికం ఉందా, సాపేక్ష పేదరికం ఉందా ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. భారతదేశంలో కనీస అవసరాలు తీరని స్థితి పేదరికం ఉందా? ఎక్కువ ఆదాయం కలిగిన వారు తక్కువ ఆదాయం కలిగిన వారు ఉన్నారా? వీరి మధ్యలో ఉన్న సాపేక్ష పేదరికం ఉందా? క్లియర్గా చెప్పాలి. నేను మళ్ళీ చెప్తున్నా, 2 డెఫినేషన్లు మళ్ళీ ఇప్పుడు చెప్తా వినండి. కనీస అవసరాలు తీరని స్థితిని నిరపేక్ష పేదరికం అంటారు. కనీస అవసరాలు తీరని స్థితిని నిరపేక్ష పేదరికం అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకో. రెండోది, కనీస అవసరాలు తీరినప్పటికీ ఎక్కువ ఆదాయం కలిగిన వారితోటి తక్కువ ఆదాయం కలిగిన వారు, ఎక్కువ ఆదాయం కలిగిన వారి యొక్క జీవన ప్రమాణ స్థాయితో పోల్చి తక్కువ ఆదాయం కలిగిన వారి యొక్క జీవన ప్రమాణ స్థాయిని పోల్చుకొని తమకు తాముగా పేదవాడిగా భావించిన వారిని సాపేక్ష పేదరికంలో భాగంగా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అంటే క్లియర్గా ఒకసారి చూస్తే ఇప్పుడు మన ఆదాయం 30,000 అండి. మనం ఏం చేస్తాము? నార్మల్ షర్ట్స్ కొనుక్కుంటాము, నార్మల్ చెప్పులు కొనుక్కుంటాము, నార్మల్గా రెంటెడ్ ఒక 5,000 6,000 రెంట్ ఇళ్ళలో ఉంటాము. మన యొక్క విద్యా వైద్యం వ్యవస్థాపక ఖర్చులు కూడా సాధారణంగా ఉంటాయి. ఒక ధనవంతుడు ఉన్నాడు, అతను బెనెటన్ షర్ట్ కానీ యుఎస్ పోలో షర్ట్ కానీ లేకుంటే పీటర్ ఇంగ్లాండ్ షర్ట్ కానీ ఎడాడి లాంటి షర్ట్స్ 5-6 వేలు పెట్టి కూడా కొనుక్కోగలుగుతాడు. రెండోది, గృహవసతి లగ్జరీ ఇంట్లో ఉండగలుగుతాడు, లగ్జరీ చెప్పులు వేస్తాడు, 5-10 వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన చెప్పులు వేసుకోగలుగుతాడు. ఎడ్యుకేషన్కి కానీ హెల్త్కి కానీ విపరీతం ఖర్చు పెట్టగలుగుతాడు. అతని యొక్క జీవన ప్రమాణ స్థాయి ఎక్కువ. మరి అసలు జీవన ప్రమాణ స్థాయి అంటే ఏంటిది? జీవన ప్రమాణ స్థాయి అంటే ఏంటిది అనేది ఒక క్లారిటీ రావాలి మనకి ఇక్కడ. ఏంటిదండి, జీవన ప్రమాణ స్థాయి అంటే ఏందో ఒక క్లారిటీ రావాలి. జీవన ప్రమాణ స్థాయిని నిర్ణయించేది ఏంటిది అంటే ఆదాయము. ఏంటిదండి, ఆదాయం. ఓకే, యుఎస్ఏలో ఆదాయం ఎక్కువ కాబట్టి యుఎస్ఏ డెవలప్డ్ కంట్రీ అంటున్నాం. భారతదేశంలో ఆదాయం లేదు కాబట్టి భారతదేశం వెనుకబడ్డ ప్రాంతం, అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, డెవలపింగ్ కంట్రీ అంటున్నాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఉన్నాడు, ఇతనికి 10 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది. బి అనే వ్యక్తి ఉన్నాడు, ఇతనికి ఒక 20 లక్షల రూపాయల ఇన్కమ్ ఉంది. ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఒక నెలకి గాను అతను 10,000 రూపాయలే ఖర్చు చేసిండు. బి అనే వ్యక్తి 20 లక్షలు ఉన్నాయి, కానీ అతను ఒక నెలకి 1,00,000 రూపాయలు ఖర్చు చేసిండు. ఈ 1,00,000లో అతను ఏం చేసిండంటే మన్నిక గల వస్తువులు తీసుకున్నాడు, విద్యా వైద్యానికి ఎక్కువ ఖర్చు పెట్టిండు, అదేవిధంగా మిగిలిన అన్ని వస్తువులు కూడా మంచిగా తెచ్చుకున్నాడు, తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాడు. ఏదైనా వ్యక్తి 10 కోట్లున్నా ఖర్చు పెట్టింది 10,000. పిసినారి సంఘానికి అధ్యక్షునిలాగా ప్రవర్తించి ఫుడ్ కూడా ప్రాపర్గా తినడం లేదు. ఏంటిది, ఫుడ్ కూడా ప్రాపర్గా తినడం లేదు. ఇప్పుడు ఇక్కడ ఖర్చు చేసే శక్తి ఎంత ఉంది? ఈయనది 10,000 రూపాయలు, ఇతను ఎంత ఖర్చు చేసిండు? 1,00,000 రూపాయలు. అంటే ఒక వ్యక్తి తలసరి, అనగా వ్యక్తి తలసరి అంటే ఒక వ్యక్తి, ఒక పర్సన్ అని అర్థం. తలసరి నెలసరి వినియోగ వ్యయం, ఇక్కడ బి అనే వ్యక్తి యొక్క తలసరి నెలసరి వినియోగ వ్యయం 1,00,000 రూపాయలు. ఏ అనే వ్యక్తి యొక్క తలసరి నెలసరి వినియోగ వ్యయం ఎంత? 10,000 రూపాయలు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే తలసరి నెలసరి వినియోగ వ్యయం అత్యధికంగా ఖర్చు చేసే వారి యొక్క ఆరోగ్యం యొక్క ఆయు ప్రమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. తను సక్సెస్గా ఉంటుండు, అతను హెల్తీగా ఉంటాడు, తను ఎప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటాడు. ఎందుకు? ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటాడు, ఆరోగ్య సంబంధ ఇబ్బందులు ఉండవు. ఇతనికి 10 కోట్లు ఉంటే ఏం లాభం అండి? 10,000 రూపాయలే ఖర్చు చేస్తున్నాడు. వైద్యానికి కూడా ఖర్చు చేస్తలేడు. ఖర్చు చేయనప్పుడు అతని జీవన ప్రమాణం ఏమైంది?
తగ్గుతుంది, ఆయు ప్రమాణము తగ్గుతుంది. అంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారి యొక్క జీవన ప్రమాణం ఎక్కువగా ఉంటుంది, తక్కువ ఆదాయం కలిగిన వారి యొక్క జీవన ప్రమాణము తక్కువగా ఉంటుంది అని చెప్పి మనం ఇందాక డెఫినేషన్లో మాట్లాడుకున్నాం. అంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారి యొక్క జీవన ప్రమాణ స్థాయితో పోల్చి తక్కువ ఆదాయం కలిగిన వారి యొక్క జీవన ప్రమాణ స్థాయి తక్కువగా ఉంటుందని తమకు తాముగా భావించిన వారు సాపేక్ష పేదరికంలో ఉంటారు అంటున్నాం. సాధారణంగా అయితే ధనవంతుల యొక్క జీవన ప్రమాణ స్థాయితో పోలిస్తే తక్కువ ఆదాయం కలిగిన వారి యొక్క జీవన ప్రమాణ స్థాయి తక్కువనే ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ మనము 1,00,000 రూపాయలు 10,000 అన్నాం కదా. ఈ 1,10,000 ఏంటిదండి? వినియోగమా ఖర్చా కాదా? 1,00,000 రూపాయలు ఆహారేతర వస్తువుల ఖర్చు చేసిండన్నాం బి అనే వ్యక్తి. ఏ అనే వ్యక్తి 10,000 ఖర్చు చేసిండన్నాం. ఖర్చు అంటే ఏంటిది? ఆర్థిక పరిభాషలో వినియోగము. ఏంటిది? వినియోగం. బి అనే వ్యక్తి తాను ఒక నెలకి తలసరి వ్యక్తి, తలసరి అంటే ఎవరు? బి. తలసరి ఒక నెలసరి వినియోగ వ్యయం ఎంత? 1,00,000. ఏ అనే వ్యక్తి తలసరి నెలసరి వినియోగ వ్యయం ఎంత? 10,000. ఇక్కడ జీవన ప్రమాణ స్థాయి అధికంగా ఉండాలి ధనవంతులకు. ఓకేనా, రైట్. మరి జీవన ప్రమాణ స్థాయి అధికంగా ఉంటుంది అన్నప్పుడు జీవన ప్రమాణ స్థాయిని నిర్ణయించే అంశం ఇది. ఈ 10 కోట్ల రూపాయలు ఆదాయము, అతని సంపద. 20 లక్షల ఆదాయము లేదా అతని సంపద. ఆదాయము జీవన ప్రమాణ స్థాయిని సూచిస్తుందా? ఇక్కడ సూచించట్లేదు. ఏం సూచిస్తుంది? తలసరి నెలసరి వినియోగ వ్యయం, అతను చేసిన ఖర్చును తెలియజేస్తుంది. 10 కోట్లు ఉంటే ఏం లాభం? నేను రోజు వర్షంలో ఎండల పండుకొని వర్షంలో నానుకుంటూ రోడ్డు మీద పడుకుంటే నేనేమైనా ధనవంతుడు, నా యొక్క ఆయు ప్రమాణం ఏమైనా పెరుగుతుందా? పెరగదు కదా. నేను ఖర్చు చేసినప్పుడే, ఖర్చు చేస్తేనే, కనీస వినియోగ వ్యయం చేస్తేనే కదా నేను ఆరోగ్యంగా ఉండేది. అప్పుడు కదా నేను పేదవాడినా కాదా అని డిసైడ్ చేసేది. కనీస వినియోగ వ్యయము ఏదైతే ఉందో అది ఒక నెలకి గాను తలసరి నెలసరి వినియోగ వ్యయం అనేది ఏదైతే ఉంటుందో అది జీవన ప్రమాణ స్థాయిని తెలియజేస్తుంది. ఏంటిదండి? జీవన ప్రమాణ స్థాయిని తెలియజేస్తుంది. లేదు, నీకు ఇక్కడ జీవన ప్రమాణ స్థాయిని తెలియజేసే అంశం అన్నాడు, ఆదాయం ఇచ్చిండు, మిగతా 3 ఆప్షన్లు వేరే ఏదో ఇచ్చిండు. అలాంటప్పుడు ఆదాయం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆదాయంతో పాటు నీకు జాతీయ ఆదాయం ఇచ్చిండు అనుకోండి, ఆదాయం తర్వాత ఆదాయము జాతీయ ఆదాయం ఇస్తే ఆప్షన్లో జాతీయ ఆదాయమే జీవన ప్రమాణ స్థాయి నిర్ణయించడంలో ఖచ్చితమైనది. ఏంటిది? ఖచ్చితమైనది. అంటే ఆదాయం కంటే ఎక్కువగా ఖచ్చితమైనది. లేదు, నీకు ఆదాయము జాతీయ ఆదాయము తలసరి ఆదాయము 3 ఇచ్చాడు. ఏంటిది? తలసరి ఆదాయం 3 ఇచ్చాడు. జాతీయ ఆదాయం అంటే ప్రజలందరి ఆదాయము, తలసరి ఆదాయం అంటే ఒక వ్యక్తికి సంబంధించిన ఆదాయము. పేదరికాన్ని వ్యక్తి అంచనా ప్రకారము లెక్కిస్తాం కాబట్టి తలసరి ఆదాయమే మనకి జీవన ప్రమాణ స్థాయిని సూచించడంలో ఖచ్చితమవుతుంది. మరి ఇంకొక అంశం చూద్దాం. ఇక్కడ మనం ఇందాక వినియోగం అన్నాం కదా, వినియోగం ఖర్చు చేయగలిగే శక్తి. మరి ఈ 4 ఇచ్చినప్పుడు ఏంటిదంటే వినియోగానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, వినియోగమే ఖచ్చితం అవుతుంది. వినియోగంతో పాటు తలసరి వినియోగము, ఏంటిది? తలసరి వినియోగము కూడా జీవన ప్రమాణ స్థాయిని సూచిస్తుంది. ఈ 5 అత్యధిక ఖచ్చితమైనది ఏంటిది అంటే తలసరి వినియోగం. వినియోగం అంటే అందరి వినియోగం. తలసరి వినియోగం అంటే ఒక వ్యక్తి యొక్క వినియోగం. ఒక వ్యక్తి కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని స్థితిలో, ఒక వ్యక్తి కూడా కనీస అవసరాల కోసము తలసరి నెలసరి వినియోగ వ్యయం చేయలేని స్థితిని ఆ వ్యక్తి పేదవాడుగా నిర్వచిస్తుంది. కాబట్టి తలసరి వినియోగం అనేది పేదరికానికి సంబంధించిన జీవన ప్రమాణ స్థాయిని తెలియజేయడంలో అత్యంత ఖచ్చితమైనది. అదేవిధంగా తలసరి నెలసరి వినియోగ వ్యయం ఇంకా ఖచ్చితమైనది. అంటే ఒక నెలకు గాను లెక్కిస్తాము కాబట్టి తలసరి నెలసరి వినియోగ వ్యయము అనేది ఇంకా అత్యంత ఖచ్చితమైనది. ఓకేనా, రైట్. అంటే దీనినే మనం ఏమని పిలుస్తున్నాము అంటే మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ MPCE అంటాము. ఏమై? మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. దీనినే జీవన ప్రమాణ సూచిని తెలియజేస్తుంది. జీవన ప్రమాణాన్ని తెలియజేసేది క్రింది వాటిలో ఏది అంటే తలసరి నెలసరి వినియోగ వ్యయము, మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఈ జీవన ప్రమాణ స్థాయి జీవన ప్రమాణాన్ని పోల్చుకొని తక్కువ ఆదాయం కలిగిన వారి యొక్క జీవన ప్రమాణ స్థాయి తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు సాపేక్ష పేదరికంలో ఉన్నారుగా గుర్తిస్తారు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చెప్తే భారతదేశంలో ఉన్న పేదరికం ఏ పేదరికం ఉంది? ఏంటిది?
భారతదేశంలో ఉన్న పేదరికము ఏ పేదరికంలో ఉంది దాని గురించి మాట్లాడాలి ఇప్పుడు.